ఓవరాల్‌గా కోస్తాంధ్ర ఎన్ని ఎంపీలు, ఎన్ని అసెంబ్లీ రావచ్చండి? కోస్తాంధ్ర మొత్తం మీద. అంటే మొత్తం ఎన్ని ఎంపీసు అంటే మీరు శ్రీకాకుళం, ఇప్పుడు ఫర్ విజయనగరం ఎగ్జాంపుల్ కోస్తాంధ్రది వచ్చేసరికండి ఎక్కడ వరకు? 12 ఎంపీ స్థానాలు ఉన్నాయండి కోస్తాంధ్ర. విజయవాడ వరకా? అప్ టు అప్ టు ఎక్కడ వరకు? అప్ టు నెల్లూరు వరకు అండి. రాజమండ్రి బీజేపీ, కాకినాడ జనసేనకి ఎడ్జ్ ఉంది, అమలాపురం టీడీపీ, నర్సాపురం బీజేపీ, అగైన్ ఏలూరు వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ ఉంది. అంటే ఏలూరు ఒక్కటే కనిపిస్తుందండి వైఎస్ఆర్సీపీ. ఏలూరు ఒక్కటే. ఏలూరు ఆల్మోస్ట్ అంతకు ముందు అయితే టీడీపీ 0 అండి ఏలూరుది అసెంబ్లీ. అలా వచ్చాయి కాబట్టి 151. ఓకే ఓకే. నెక్స్ట్ విజయవాడ అండి. విజయవాడ టీడీపీ కొడుతుంది కదా. టీడీపీ కదా. 5-2 లేకపోతే 6-1. 6-1. ఒక తిరువూరు వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ ఉంది. నెక్స్ట్ ఇది విజయవాడ పశ్చిమ వెస్ట్ కాస్త దీనికి ఇప్పుడు బీజేపీకి ఎడ్జ్కి వచ్చింది. ఓకే. మచిలీపట్నం అండి. మచిలీపట్నం కూడా జనసేన కొడుతుంది కదా. జనసేన. ఓకే. ఇదంతా కూడాను మనకి లాస్ట్ 30th వరకు ఉన్న అనాలిసిస్. అదేలే. ఇప్పుడు లాస్ట్ మినిట్ చేంజెస్ ఏమైనా ఉంటే అరాకొర ఉంటాయి కానీ చేంజెస్ అయితే ఉండవు. గుంటూరు అండి. గుంటూరు టీడీపీ చేస్తుంది, టీడీపీ కొడుతుంది. అది గుంటూరు ఈస్ట్ ఒకటి తప్పితే మిగిలిన అన్ని నియోజకవర్గాలు క్లారిటీ ఉన్నాయి. ఇక్కడ కొత్తగా పెమ్మసాని గారు దిగారు కాబట్టి. అవును, అది ఆయనకి ఫెచ్చింగ్ ఏంటంటే ఆయన ఎన్ఆర్ఐ తర్వాత అక్కడ బిజినెస్లు చేసుకుని సౌండ్స్ గుడ్ కదా. ఓకే. అదొకటి నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఆయన మంచి గెలిచే నియోజకవర్గంలోకి వచ్చాడు. ఓకే. టెన్షన్ లేకుండా. నర్సరావుపేట అండి. నర్సరావుపేట టీడీపీనండి. నర్సరావుపేటలోనే కొంచెం ఎక్కువగా దీనికి ఉన్నాయి అసెంబ్లీ విషయంలో. ఎందుకంటే లాస్ట్ టర్మ్ 0 అండి. గురజాల టీడీపీ ఎడ్జ్ ఉంది, మాచర్ల టైట్ ఫైట్. ఇది కూడా ఇంకొక నియోజకవర్గం బ్రహ్మనాయుడు అండ్ మాచర్ల అయితే రికార్డ్ బ్రేక్ అండి నిజంగా. ఇది మన జోలకంటి గారిది హిస్టరీ రికార్డ్ అవుద్దాం. అవును, అది కనుక. కాకపోతే అక్కడ కూడా ప్రజల్లో అయితే ఆ అసంతృప్తి బీభత్సంగా ఉంది. కాకపోతే అది ఓట్ కన్వర్షన్ ఎలా అవుద్దని చూడాలి. ఓకే. అసంతృప్తి చాలా ఉంది. ఖచ్చితంగా ఇక్కడ మార్పు ఉంటే బెటర్ అనేది అనుకుంటున్నారు అక్కడ ప్రజలు. ఓకే, మార్పు కోరుకుంటున్నారు. కాకపోతే ఏ స్థాయిలో ఏ పర్సంటేజ్లో అనేది చూడాలి. ఓకే. సో ఇక ఇదే నియోజకవర్గం ఇక దీంట్లో చూసుకున్నట్టయితే సత్తనపల్లి అండి. అంబటి రాంబాబు గారి పరిస్థితి. ప్రముఖులందరూ ఓడిపోతున్నారు. ప్రముఖులు అదే నాకు అర్థం కాదండి. ప్రముఖులు మొత్తాన్ని లిస్ట్ ఎందుకు పెట్టారు? అంటే వాళ్ళ ఇమేజ్ కూడా ఉపయోగపడదా? RRR పోతారు. రోజా, రాంబాబు ఇలా కొంతమంది. ఇక్కడ చిలకలూరుపేట వరకు ఉన్నంత వరకు రజనీ కూడా పోయి ఉండేది ఆవిడ. ఓకే. కాకపోతే ఇప్పుడు టైట్ ఫైట్ ఇస్తుంది గుంటూరు వెస్ట్. ఓకే. అంటే మీకు ఎక్కడ చూసుకోండి, ఫర్ సపోజ్ రోజా, నేను ఎందుకంటే సర్వే చేసాం అక్కడ మనం. అంటే నార్మల్గా దెర్ ఆర్ 2 types ఆఫ్ సర్వేస్ అండి. ఈ 175 కాన్స్టిట్యున్సీలో ఎవరు ఓడతారు ఎవరు గెలుస్తారు అనేది ఒక టైప్ ఆఫ్ సర్వే. మీరు ఒక ఎమ్మెల్యే కంటెస్టెంట్ నా దగ్గరకు వచ్చారు, ఏంటి వాస్తవ పరిస్థితి ఏంటి, అసలు ఏ సెగ్మెంట్ ఆఫ్ ఓటర్స్ నా వైపు ఉన్నారు, అపోనెంట్ వైపు ఎంతమంది ఉన్నారు అనేది తీసుకునేటప్పుడు ఒక 4000 శాంపిల్స్ మేము తీసుకుంటాం. అది కూడా నగరిలో చేసాం. రీసెంట్గా కొన్ని జాయినింగ్స్ కూడా అయ్యాయి వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీకి. ఏ విధంగా చూసుకున్నా కూడా క్లియర్ మెజారిటీతోనే గాలి భానుప్రకాష్ గెలుస్తుంది. సో ఇకపోతే అండి బాపట్ల అండి. బాపట్ల పార్లమెంట్ అనేది టీడీపీకి ఛాన్స్ ఉందండి. ఓకే. తర్వాత బాపట్ల అనేది వైఎస్ఆర్సీపీకి ఉంది. తర్వాత ఒంగోలు అండి. ఒంగోలు టైట్ ఫైట్లో టీడీపీకి ఉంది ఛాన్స్. నెల్లూరు అండి. నెల్లూరు ఆల్మోస్ట్ లాస్ట్ టైం ఈ 2 కూడా అండి. ఒంగోలు కూడా ఒకటే వచ్చింది లాస్ట్ టైం ఇది టీడీపీకి సంబంధించి. నెల్లూరు కూడా 0. సో ఈసారి మారిపోయింది మ్యాజిక్. నెల్లూరు రూరల్ నారాయణ గారికి నేను చేశాను.
వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు కూడా చేసాం మనం. ఓకే ఓకే అవి కూడా రిజల్ట్ వాళ్ళకి క్లారిటీ ఉంది, నాకు క్లారిటీ ఉంది. ఓకే టీడీపీ వాళ్ళకి చేసినప్పుడు వాళ్ళకి క్లారిటీ ఉంది, నాకు క్లారిటీ ఉంది. అంటే ఆ రిపోర్ట్లు అనేవి బయట పెట్టాం కదా. బట్ ఎవరు గెలుస్తున్నారు ఎవరు ఓడిపోతున్నారని వాళ్ళకి తెలుసు, నాకు తెలుసు. ఓకే ఓకే నెల్లూరు సిటీ నారాయణ, నెల్లూరు రూరల్ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హీఈస్ గోయింగ్ టు విన్ విత్ క్లియర్ మెజారిటీ, మంచి మెజారిటీతో గెలుస్తున్నాడు ఆయన. నెక్స్ట్ అటు వచ్చేసరికి కావలి కూడా కొడుతున్నారు. ఇప్పుడు కొవ్వూరు రీసెంట్గా వేమిరెడ్డి ప్రశాంతి ఆవిడ మిసెస్కి ఇచ్చారు, అది కూడా వాళ్ళు గెలుస్తున్నారు ఎడ్జ్లో. నెక్స్ట్ 5 వరకు ఛాన్స్ ఉన్నాయండి అక్కడ.